నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఒకటి చెప్తారా? చెప్తాను జయ. పూర్వం ఈ సహ్యాద్రి పర్వతాలు అవి కొండలు ఉన్నాయి కదా, అక్కడ కొంతమంది రాక్షసులు ఉండేవాళ్ళట. అయితే వీళ్ళు ఈ రాక్షసులు చాలా మంది ఉండేవాళ్ళు. క్రమంగా అట పోయారు. వాళ్ళు కూడా తగ్గిపోయారు. మరి రావణాసురుడి తర్వాత అందరు తగ్గిపోలా. అవునవును. క్రమంగా ఈ మన చూడు రావణాసురుడి తర్వాత అంటే త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగంలో రాక్షసుల గుంపు ఎంత? చిన్న గుంపే. అవునవును. చిన్న గుంపే. ఈ కంసుడి దగ్గర కొంత గుంపంతా పోయింది. తర్వాత ఇంకా హిడింబాసురుడు, అలంబాసురుడు అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు మిగిలేరు. హిడింబాసురుడి చెల్లెలే హిడింబ, ఆవిడ కొడుకే ఘటోత్కచుడు. అంతేగా కొద్ది కొద్దిగా ఉన్నారు. ఘటోత్కచుడిని మనం రాక్షసుల లెక్కలో వేసుకోవాలి. రాక్షసుడే, తల్లి రాక్షసి కదా. అంతేనా? ఆయన పూర్తిగా మనిషి లక్షణాలు లేవుగా హిడింబ. ఘటోత్కచుడికి మనకి మన మాయాబజార్ సినిమా వల్ల ఘటోత్కచుడు మన జిగిరి దోస్తగా కనపడతాడు. హీరో అయిపోయాడు మనకి జిగిరి దోస్తే గానీ రాక్షస మాయలు అవి ఉన్నాయి అతనికి. కానీ గుడ్ క్యారెక్టర్ కదా. క్యారెక్టర్ గుడ్డు అంటే ఒక మాదిరిగా గుడ్ అని చెప్పాలి. అదేలేండి, మాయాబజార్ పాండవుల కుమారుడు కాబట్టి మనుషులతోటి ఆయన ఏమి దుర్మార్గంగా ఉన్నట్టు అట్లా పెద్దగా ఏం కనపడదు మనకి. ఆయన భార్య కూడా రాక్షసే. అవునా? మరి రాక్షస జాతులని మనుషులతో పెరగలేదు కదా ఆయన. తల్లితో పాటు ఉండిపోయాడు. రాక్షస తల్లి ఆయన ఉన్నారు. వాళ్ళ రకం తక్కువ రాక్షసులు. మన కంసుడితోటి చాలా మంది వెళ్ళిపోయారు. తర్వాత కొద్ది కొద్దిగా మిగిలేరు. అక్కడక్కడ జాతులు చాలా తక్కువ. మన యుగాలు వచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది. వాళ్ళకి ప్రవృత్తులు కూడా కొంత మారిన, ఏవో కొంత భీకరాకారాలు అలాంటివి ఉండేవి. మన కథల్లో అక్కడక్కడ ఒక రాక్షసులు కనిపిస్తారు, వాళ్ళ కొద్ది మంది. ఈ రాక్షసుడు ఒకడు పైన ఉండేవాడు ఆ కొండ మీద. కింద కొండను అనుకుని చాలా పల్లెలు ఉండేవి. ఇతను ఏం చేసేవాడు, ఈ రాక్షసుడు కిందకు వచ్చి ఈ ఊళ్ళలో ఉన్న వాళ్ళ దగ్గర పడి, ఇవాళ నాకు అన్నం పెట్టండి, ఇవాళ నాకు కూర వేయండి, ఇవాళ నాకు పప్పు వేయండి అని తినేవాడు. వీళ్ళవే ఏవో వస్తువులు లాక్కెళ్ళిపోయేవాడు. వాడి పెద్ద భారీ పర్సనాలిటీ, వాడి భీకరమైన బలము, వాడి వదరబోత్తనము, వాటితోటి జనాలు ఏం చేయలేక ఊరుకునేవాళ్ళు. ఇదే కాకుండా వాడితో ఇంకొక బెడద ఉండేది. వాడు మహాకాయుడు. కింద నుంచి ఆడపిల్లని ఎవరో, మీ పిల్ల నుంచి నాకు పెళ్లి చేయండి అని ఆ పిల్లని తీసుకునేవాడు. పిల్లని తీసుకుంటే వీడు అమిత తిండికి, వాడికి కావాల్సిన సారా కాచడానికి, వాడి ఇంట్లో పనులకి చచ్చిపోయేవాళ్ళు. తొందరగా ఆడపిల్లలు చచ్చిపోయేవాళ్ళు, వాడి దగ్గర పని చేయలేక పోయేవాళ్ళు. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి నాకు పిల్లని ఇవ్వండో అని వెతుకుని ఇవ్వాల్సిందేనని భయపెట్టి బెదిరించి భంగపడి ఎటకొట్ట ఒక పిల్లని లాక్కుపోయి పెళ్లి చేసుకునేవాడు. కొన్నాళ్ళు ఉండేది. తర్వాత మీ పిల్ల చచ్చిపోయింది అనేవాడు. మళ్ళీ ఇంకో పెళ్లి కోసం వచ్చేవాడు. అయితే ఏమైందట, ఆ రాక్షసుడికి 24 మంది భార్యలు పోయారు. ఆయన ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో పనులు అవి చేసుకోలేకపోతున్నాడు, వంట వండుకోలేకపోతున్నాడు. ఆయనకి పొలాలు, తోటలు, దొడ్లు అవి ఇవి ఉంటాయి. కొన్ని పాలిచ్చేవి జంతువులు ఉంటాయి, మేకలు అవి. మరి మాంసాహారం కోసం వాటిని పోషించాలి. అవన్నీ తోలాలి, సర్దాలు, చెయ్యొద్దు పని. మరి ఎంత పని ఇది. రాక్షసుడికి ఆకారం ఉంది కానీ మాయలు గట్రా లేవు పాపం. సరే అందుకని ఊరి మీద పడ్డాడు. ఊరి మీద పడి కిందకు వచ్చేసరికి అలా కింద ఒక పొలంలో పనిచేస్తున్న ఒక బక రైతుని చూసి, నీకు ఎంతమందో పిల్లలు అని అడిగాడు. ఓ కూతురండి అన్నాడు. అయితే మీ పిల్లని మాకిచ్చి పెళ్లి చేయి అనగానే హడిలిపోయాడు బక్క రైతు. అయ్యి బాబోయ్, మా పిల్ల ఎంత పిల్ల, వీడికిస్తే ఇంకేమైనా ఉందా, రేపు వస్తాను మీ ఇంటికి భోజనానికి అన్నాడు. ఏం చేస్తాడు, భోజనం అయితే ఏదో చచ్చి చెడి పెడతారు, పిల్లనివ్వమంటే ఈయన వాళ్ళ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు. పిల్ల ఏదో పాలు పితుకుతోంది. ఒక గొడ్డు ఉంది, పాలగొడ్డు. వాళ్ళకి పాలు తీస్తూ, ఎందుకు నాన్న ఏడుస్తున్నామంటే, ఏం చేయనే, రాక్షసుడు వచ్చాడు, వాడికి నేనే కనపడ్డాను నా కర్మానికి, నిన్నిచ్చి పెళ్లి చేయమంటున్నాడు, నువ్వు చచ్చిపోయినట్టే, నీకేం లాభం లేదు అని ఏడిస్తే, ఆ మల్లిక ఆ పిల్ల పేరు. అది మహా తెలివైంది. పెళ్ళిడు వచ్చి 4-5 సంవత్సరాలు అయింది పిల్లకి. పిల్ల ఈడేరి 4-5 ఏళ్ళు ఏంటంటే ఓ 18 ఏళ్ళు 19 ఏళ్ళ పిల్ల అనుకో. అది గట్టిది, మహా తెలివైంది, పనిమంతురాలు. నాన్న అనవసరంగా ఏడవబాక నాన్న, ఒక ప్లాన్ చెప్తా, నేనే మాటలు మాట్లాడతానో అవే మాట్లాడాలి, నేను చెప్పిన పని చేస్తావా. తండ్రి పిల్ల తెలివితేటల మీద చాలా నమ్మకం ఆయనకి. అంతకుముందు గొడ్డు గోదా కూడా లేదు. ఇప్పుడు పాలగొడ్డు ఉంది, ఒక 2 మేకలు ఉన్నాయి వాళ్ళకి, ఓ 25-30 కోళ్ళు ఉన్నాయి. అన్నిటి గుడ్లు పెడితే చక్కగా పావలా దాచిపెడుతుంది. అది శ్రద్ధ మగైన పిల్ల. సరేనన్నాడు. అయితే ఏం చెప్పిన ప్రకారం సరే ఏం చేశారు, ఈయన పోయి వంట కుందేళ్ళు, వంట వండుకునేందుకు బలిసిన కుందేళ్ళని కొనుక్కొచ్చాడు. బోళ్ళు ఖర్చు పెట్టాడు బాగా. కుందేళ్ళు పిల్ల చక్కగా కుందేళ్ళని బ్రహ్మాండంగా మసాలా గిసాలా దట్టించి ఊరు చేసింది. పెద్ద అండా నిండా కూర చేసింది.
అక్కడి నుంచి మంచి రుచికరమైన సారా ఒకటి కొనుక్కొచ్చారు పళ్ళతోటి. ఓ పేపాడు అది. చుట్టుపక్కల అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళు నేసిన బట్టలు, వాళ్ళు బట్టలు నేసేవాళ్ళు, నేసిన బట్టలన్నీ పట్టుకొచ్చి మళ్ళా రేపు సాయంత్రం ఇచ్చేస్తా, 2 రోజుల్లో ఇస్తాను అని చెప్పి వాళ్ళు నేసిన బట్టలన్నీ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టింది. మర్నాడు మధ్యాహ్నం అయ్యేసరికల్లా రాక్షసుడు ధనామని సిద్ధం చేసుకుంటూ భోజనానికి వచ్చాడు. పిల్లని చూశాడు. పిల్ల ఎత్తరిగా బాగానే ఉంది, పనిమంతురాలే ఉంది, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉన్నాయి. కూర్చోండి భోజనం చేద్దురు కానీ అన్నది. ఆయన కూర్చున్నాడు. కూర్చుంటే పెద్ద అండా నిండా కూర పెట్టింది. అక్కడ కూర చూశాడు. పక్కనక సారా పీప ఉంది, బట్టలన్నీ పేర్చున్నాయి. ఆ పిల్ల ఎట్లా పెట్టిందంటే భోజనాలు చేసే గదిలో ఓ పక్కంతా లైన్గా బట్టలు పేర్చి పెట్టింది, ఎత్తుగా ఒకదాని మీద ఒకటి. నేసిన బట్టలు ఏం చేస్తారు, ఇట్లా ఇట్లా మూర కొలతలతోటి మడుస్తారా, అవి ఇంత ఎత్తు వస్తాయి కదా, అట్లాంటి ఒక్కొక్కటి 10 చొప్పున 10 14 పెట్టింది. అన్నీ మంచి మంచి బట్టలు రంగులవి. సరే భోజనాన్ని కూర్చుని కూర ఒకటి ముక్క నోట్లో వేసుకుని, ఈ కూరకి మీకు చాలా ఖర్చు అయి ఉండాలి, నేను తిండి పుష్టి గలవాడిని, కొంచెం నాకు తిండి జాస్తే పుష్టి అయిన వాడిని, కూర కూడా మంచి రుచిగా ఉందంటే, ఏం ఖర్చులేండి, అంత పెద్ద ఖర్చు ఏం కాదు, ఎలకలు లేవు అన్నది. అనగానే ఇంకో ముక్క నోటు వేసుకుని, ఏమిటిది ఎలకలతోటి ఉండేవా అన్నాడు. అవునండి, ఈ దొడ్డంతా ఎలకలుంటే ఏముంది, ఓ 25 పట్టేమంటే కూర, ఏం ఖర్చు, దీని పెద్ద ఖర్చు ఏం లేదు, అంతగా తక్కువైంది అనుకోండి ఓ చారటి శనగపిండి వేస్తాం అంతేగా అన్నది. ఇంకో 2-3 ముక్కలు తీసి నోట్లో వేసుకున్నాడు. శనగపిండి వేసినట్లేదు, మృదువుగా ఉంది కూర, ఎంత బాగుందో, ఎలుకలతోటే ఇంత రుచి అయిన కూర, భలే బాగా ఉండేవే అన్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ సారా పీప ఊహించద్దు నువ్వు, ఆ రుచిని ఊహించద్దు. అక్కడి నుంచి ఆ సారా పీప ఎంత పెట్టింది, ఇంత పీప ఒకటి పెట్టింది, ఒక 10 లీటర్లది. అందులోంచి ఒక లోటాడు సారా తీసుకుని అటు నోట్లో పోసుకుని, ఆహాహా చాలా బాగుంది, ఈ సారాకైనా మీకు చాలా ఖర్చు అయ్యి ఉండాలన్నాడు. అనేసరికి ఈయన అన్నాడు, పిల్ల తండ్రి మల్లిక వాళ్ళ నాన్న, ఖర్చుదేముందండి, సారాకేమవుతుంది, కుళ్ళిన పళ్ళన్నీ కుళ్ళితే వాటిని సారాగా చేస్తాం. ఏమిటి, కుళ్ళిన పళ్ళతో ఇంత రుచికరమైన సారా వస్తుంది, సారాలు ఎలా వస్తాయి, మంచి ద్రాక్షాసవము, అవి ఫ్రెష్ పండుతోటి అద్భుతమైన రుచి వస్తుంది, లేకపోతే ఏదో కుళ్ళు మళ్ళు వాసన వస్తూ ఉంటుంది, మత్తు కావటం కోసం తాగుతారు కానీ రుచి కాదు అందులో ప్రాధాన్యం. టేస్టీగా ఉండాలంటే ఫ్రెష్ ఫ్రూట్ తోటే చెయ్యాలి. ఇంకో 2 లోటాలు తాగి, ఆహాహా ఎంత బాగుంది, కుళ్ళిన పళ్ళతోటేనా అన్నాడు. అన్నాక అటు ఇటు చూసి, నీకు ఇంకేమైనా పనులు వచ్చా అంటే, నేస్తానండి, ఇదిగో ఈ వారం అంతా నేసాను, ఇంకా వెళ్ళాలి మార్కెట్ కానీ. తీరా చూస్తే వాడికి కళ్ళు పట్టల, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నాయి మొత్తం బట్టలు. ఇదేం దుంపదేగా, పిల్ల ఎంత తెలివిగా ఉంది, ఎలుకలతో ఇంత రుచికరమైన కూరండి ఇది, కుళ్ళిన పళ్ళతోటి సారా చేసేసింది, వారానికి ఇన్ని బట్టలు నేసేసింది. అమ్మ బాబాయ్ అనుకుని, అన్నిట్లోనే నీకు అన్నీ వచ్చు, ఎంతమందో పిల్లల్ని పెళ్లి చేసుకున్నాను, ఒక తెలివి తక్కువ దానికి ఇలాంటి పనులు రాలేదు, అయ్య బాబోయ్ ఎంత బాగుందో పని, చాలా బాగుంది అన్నాడు. అనేసి సరే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, మీ పిల్లని పెళ్లి చేసుకుంటాను నేను, ఏమిస్తావు నాకు అని అడిగాడు. అడిగేసరికల్లా వాళ్ళ నాన్న మొహం చిట్లిచ్చి, మేమివ్వటం ఏంటండి, మా పిల్ల చాలా పనిమంతురాలు, మామూలు పనిమంతురాలు కాదు అది, దాన్ని కనుక ఎవరికైనా పెళ్లి చేశానంటే నాకు ఎంత నష్టం వస్తుందో, నాకు కూరల ఖర్చు, పళ్ళ ఖర్చు, సారా ఖర్చు, బట్టల ఖర్చు, అన్నీ ఖర్చులే. ఆ పిల్లని పెళ్లి చేయటం అంటే డబ్బులు తీసుకుని కానీ చెయ్యను నేను. మా ఊళ్ళో షావుకారు గారికి భార్య పోయింది, పిల్లని ఇవ్వమని వెంబడబడుతున్నాడు, నా ఎత్తు ధనం పోసినా నేను ఇవ్వనన్నాను అనేసరికల్లా రాక్షసుడు అన్నాడు, ఏంటి డబ్బులు అడుగుతావా నన్ను, మీ పిల్లని రేపొద్దునే ఎత్తుకుపోతే నీకు దిక్కులేదు తెలుసా అన్నాడు. డబ్బులు ఎందుకు అడుగుతాను, నన్ను ఎట్లా అడుగుతావు, షావుకారు అంటే మనిషి కాబట్టి భయపడతాడు, నేను రాక్షసుడిని, నాకేం భయం, అవును, పిల్ల ఎత్తుకుపోతా అన్నాడు. ఎత్తుకుపోతా అంటే ఆయన అన్నాడు, మల్లిక వాళ్ళ నాన్న, ఓహో మీకు మా అమ్మాయి సంగతి తెలియదండి, మహామకురు అది, దాన్ని ముద్దుగా బంగారు తల్లిగా చెప్పి ఏమైనా చేయించవచ్చు, ఒక్కసారి దానికి కోపం వచ్చినా, కష్టంతో వచ్చినా, ముక్కలుగా కోసినా పని చేయదు అది, కోపం వచ్చిందంటే ఇక అంత పట్టు పని అంతే, దాంతో ముద్దుగా చేయించుకోవాలి, మీరేమిస్తారో చెప్పండి అనగానే బాగా ఆలోచించుకొని ఓ అమౌంట్ చెప్పాడు. చెప్తే నేను ఒప్పుకోలే, ఆ అమౌంట్కి అయితే కుదరదండి, మా పిల్లని వారానికి ఒక పూట ఇంటికి పంపించగలను ఆ డబ్బులకి అంతే, దాన్ని శాశ్వతంగా మీకు పెళ్ళంగా పంపించాలంటే 1 వారం అంటే 1 7 చేయాలి మీరు, అంత చేస్తే ఏమైనా చూస్తానన్నాడు.
ఇక పెంచుకుంటూ 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 పోయాడు. రాక్షసుడు అనుకున్నాడు, బాగుంది, ఎంతో బాగుంది, మరి ఈ పిల్లని కనుక చేసుకుంటే తిండి ఖర్చు తగ్గిపోయింది, సారా ఖర్చు తగ్గిపోయింది, పైగా ఊపర్సే ఏమంటారు సోనేపే సుహాగా లాగా బట్టలు వేసేస్తుంది, అది బంగారంగా పై ఎత్తున బరి కదా. అక్కడి నుంచి మనకు బోళ్ళని గొర్రెలు ఉన్నాయి కొండ మీద, గొర్రె బొచ్చుతోటి శుభ్రంగా తివాసీలు గొంగళ్ళు కూడా నేసేస్తుంది పిల్ల. ఎంత డబ్బు! అవన్నీ ఆలోచించుకుని బోల్ డబ్బులు వస్తాయని సరేనని మొత్తానికి పెద్ద అమౌంట్ చెప్పాడు. చెప్పేసరికల్లా ఈయన అన్నాడు, అలాగేనండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఈ పూట రేపు మొత్తం డబ్బులన్నీ తెచ్చిచ్చి మరి మా పిల్లని నిశ్చార్థం పెట్టుకోండి అని చెప్పాడు. మర్నాడు రాక్షసుడు సరేనని పెద్ద మోటాడు డబ్బులు పుచ్చుకొచ్చి ఇదిగో అమ్మాయి, నేను కుదుర్చుకుంటాను పెళ్ళికి అన్నాడు. అనేసరికల్లా అని ఇదిగో మీ నాన్నకి ఇవి ఇస్తున్నాను అన్నాడు. మా నాన్న సంగతి సరే, మరి నా సంగతో అంది మల్లిక. నీ సంగతి ఏమిటి అన్నాడు. నాకు కావలసినట్టుగా నన్ను పెళ్లి చేసుకునేవాడు చక్కటి ఇల్లు ఒకటి కట్టి పెట్టాలి నాకు. నేను చెప్తా నాకు ఎట్లా కావాలో, ఏ గదిలో ఏముండాలో ఇల్లు. తర్వాత నాకు మెత్తటి పక్క కావాలి. ఓహో, ఈ పక్క ఎప్పుడు ఎలా కుదురుతుంది? ఒక ప్రత్యేకమైన వస్తువుతోటి పరుపు కుట్టాలి. ఆ పక్క మీద పడుకుంటే నేను సుఖంగా పడుకున్నానా ఎంత పనైనా చేస్తా. ఇప్పుడు చేసే పనికి 100 రెట్లు చేసేస్తా. హాయిగా పడుకోవాలంటే నాకు మెత్తని పరుపు, అద్భుతమైన పరుపు కావాలి. ఆ పరుపు కుట్టాలి అంటే ముసలా మన రాక్షసుడు అన్నాడు, ఏముందిలే, దీనికి ఇల్లు కట్టిస్తే ఆ ఇంట్లో మనమేగా ఉండబోయేది, అంతేగా, అలాగే నేను బ్రహ్మాండంగా కడతాను ఇల్లు అని చెప్పేసి నది ఒడ్డున చక్కటి ఇల్లు దుంగలతోటి కర్రలతోటి అవి ఇవి అన్నీ వాడే కొండ మించి మోసుకొచ్చేసి టపా ఇల్లు కట్టించేసాడు. ఇప్పుడు మన మల్లికి పోయి ఇల్లు చూసి వచ్చింది. ఈ ఇల్లు ఎంతో బాగుంది, కొండ కింద ఇల్లు. సరే, ఇప్పుడు నాకు పరుపు కావాలి కదా. ముసలమ్మ బాతీకలు పీకుతుంది. ముసలమ్మ ఈకలు పీకినప్పుడు వచ్చి బాతీకలన్నీ ఏరి దాంతో నాకు పరుపు తయారు చేద్దుగా నువ్వని చెప్పింది. ఈ బాతు ఈకలు పీకడం అంటే ఏమిటి? ఈ ముసలమ్మ ఎవరు? వీళ్ళకి సీజన్లో మంచు పడుతుంది. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే చంద్రుడిలో ఉన్న ముసలమ్మ బాతీకలు పీకుతుంది, పీకి విసిరేస్తుందిట. అవన్నీ ఇట్లా పింజలుగా కింద రాలుతాయి. మంచుని బాతీకలు అంటారు. సరే, నువ్వు బాతీకలు పీకే సమయానికి రా, నా పరుపు చేసి పెట్టు. ఆ పరుపు గనక నాకు సుఖంగా నచ్చిందా రేపే మన పెళ్ళి. ఓహో, ఈ రాక్షసుడు ఏమనుకున్నాడు, 4 నెలలు ఆగుదాం, ఏముంది మంచు పడేదాకా అని సరేనన్నాడు. ఇల్లు కట్టి తయారు చేసి పెట్టాడు. ఈ మల్లికి పోయి ఆ ఇంట్లో ఉండటం కూడా మొదలుపెట్టేసింది. ఆ ఇల్లు దాందైపోయింది. అక్కడి నుంచి మంచు పడ్డం మొదలుపెట్టింది. ఈ లోపల ఈ మల్లికి ఏం చేసింది, పెద్ద గుడ్డ సంచి ఒకటి కుట్టి పెట్టుకుంది సిద్ధంగా పరుపుకి. ఈ వీడొచ్చాడు రాక్షసుడు కిందకి. సన్నగా మంచు పడుతోంది, బాతీకలన్నీ పడుతున్నాయి కదా, అవన్నీ ఏరి సంచిలో వేయమంది. వంగి లేచి ఏరటం అంటే సింపుల్ ఆ పని. వీడు వేసినట్టే కరిగిపోతోంది. చివరికి మొత్తానికి ఆ రోజు సాయంత్రానికి ఆ పరుపు నిండింది. నిండాక ఈ అమ్మాయి ఏం చేసింది, దాని అంచులు మడిచి టకటకా చేత్తో కుట్టేసి పరుపుని లోపల లాక్కుపోయి, ఆ మంచు వేసిన పరుపుని లోపల లాక్కుపోయి ఒక చోట పెట్టి దాని మీద 2-3 బొంతలు పరిచి, ఈ రాత్రికి నువ్వు ఇక్కడే పడుకో, అదెంత సుఖంగా ఉందో నువ్వు తెలుసుకుంటే రేపొద్దున మనం పెళ్లి చేసుకుందామంది. మరి పిలిచింది కదా, సరేనన్నాడు. పైగా తను కుట్టిన పరుపు, తను ఏర్పాటు చేసిన పరుపు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ మంచు పింజలు ఏరి వేళ్ళు కాళ్ళు కొంకర్లు వాడికి. వంగి లేచి చేయదు, ఎందుకు వంగాలి వెయ్యాలి. సరే, మంచం మీద ఆ పరుపు మీద పడుకున్నాడు. 1 గంట గడిచేసరికి వీడికి తెలిసింది పరుపు చల్లగా ఉంది. రెండోది ఏమిటో తడిగా కూడా ఉందేమో అని అనిపిస్తోంది. ఎటు తిరిగినా పరుపులోంచి వెచ్చదనరాల. బయట మంచు పడుతుంటే లోపల మంచు పరుపు మీద పడుకున్న వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? అటు దొర్లి ఎంత దుంపదెంచుకున్నా ఆ పక్క వెచ్చబడదే. ఆ పైన బొంతలు లాక్కుని కప్పుకుంటున్నాడు. ఆ బొంతలున్నది దేని మీద? మంచు మీద. ఆ పక్క నుంచి చల్లదనం, ఈ పక్కన చల్లదనం. వాడికి పక్కటెముకలు, భుజాలు, కాళ్ళు అన్ని పిచ్చ నొప్పులు చేసేసినాయి. పైగా రాత్రంతా పగలలా వంగి లేచి ఉన్నాడా, వీపు పట్టేసింది, పక్కటెముకలు నొప్పులు, బోన్స్ అన్ని, జాయింట్లన్నీ నొప్పులు వచ్చేసినాయి. తెల్లవారి లేచి నుంచుంటే అసలు వాడి వల్ల కాల. ఎటాగో ఈడ్చుకుంటూ కొండ మీదకి వెళ్ళాడు. ఈ పరుపు మీద పడుకున్న నా పరిస్థితి ఇదైతే రేపొద్దున అదేం పని చేస్తుంది? నేనే ఇట్ట ఉన్నాను.
ఈ మల్లికను తెచ్చుకుంటే సుఖం లేదనిపించడం మొదలుపెట్టింది. అసలు ఆ ఒళ్ళు స్వాధీన పడలా. ఎవరికైనా మనసు చల్లదనం రాక్షసుల్ని కూడా లొంగదీసేస్తుంది. సరే 2 రోజులు 3 రోజులు అయ్యాక వీళ్ళకి తెలుసు వాడికి ఏం జరిగిందో. వాళ్ళ ప్లాన్ అదే కదా. అదే ఈ మల్లిక వాళ్ళ నాన్న వెళ్ళి, ఏమండి మా పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది, ఆ పరుపు ఎంతో బాగా కుట్టేట, మీరు వస్తే పెళ్లి చేసుకుంటానంటుంది, మా అమ్మాయి సిద్ధంగా ఉందంటే, ఇప్పుడు నా వల్ల కాదు, తర్వాత వస్తానన్నాడు. అనేసరికల్లా సరే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ 4 రోజులకు వచ్చాడు. ఏమండి వచ్చి పెళ్లి చేసుకుంటారా అన్నాడు. అనేసరికల్లా రాక్షసుడు అన్నాడు, పెళ్ళొద్దు గిల్లొద్దు, నా వల్ల కాదు, నేను చేసుకోను మీ పిల్లని పెళ్ళి, వెళ్ళిపో అన్నాడు. అనేసరికల్లా మల్లిక వాళ్ళ నాన్న అన్నాడు, అదేంటండి మీరు పెళ్ళికి ఒప్పుకున్నారు, ఊళ్ళో వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టాను నేను, ఇప్పుడు మానేసుకుంటే ఏమిచ్చి మానిపిస్తారో చెప్పండి, ఏదైనా ఇస్తే మాన్నట్టు, లేకపోతే మా పిల్ల మీ ఇంటికి వచ్చేస్తుంది, చెప్పు ఏమిస్తావో చెప్పు. ఏం చేయాలో తెలియలే రాక్షసుడికి. ఇక విసుగు పెట్టి లోపలికి వెళ్ళి ఇంత డబ్బు మూట పట్టుకొచ్చి పెట్టాడు. లెక్క లేదు కొలత లేదు, పట్టుపో, మళ్ళీ నీ కిందకి రాను, నువ్వు పైకి రావద్దు, నీ పిల్ల వద్దు, నువ్వు వద్దు, నాకు శభాష్, నా వల్ల కాదు. అసలు వాడు వంగి లేవలేకపోతున్నాడు, కూర్చుంటే లేవలేడు, కాళ్ళు వేళ్ళు అన్నీ పట్టేస్తున్నాయి. 2-3 సీజన్లు గడిస్తే కానీ వాడు నార్మల్ అవ్వాల. ఈ లోపల మల్లిక చక్కగా కింద హాయిగా వాళ్ళ నాన్నకి ముందు ఇచ్చిన డబ్బు, తర్వాత ఇచ్చిన డబ్బుతోటి తండ్రికి 10 ఎకరాల పొలం కొంది, 10 పాడిగొడ్లు కొంది, 25-30 మేకలు కొన్నది. తమ ఆస్తి చూసి వచ్చిన ఒక మంచి పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుని రాక్షసుడు కట్టించిన ఇంట్లోనే హ్యాపీగా ఉండటం మొదలుపెట్టింది. ఇక రాక్షసుడు ఏనాడు దిగలా. వాడికి వృద్ధాప్యం వచ్చేసింది. నీకు కీళ్ళ నొప్పులతోటి వృద్ధాప్యం వస్తుంది. పాతకాలపు కథ అయినా ఇందులో ఎట్లా చెప్పారు చూడు, ఎవరైతే చల్లదనానికి ఇబ్బంది పడతారో వాళ్ళు ఏం చేయాలి, ఇట్లా చల్లదనాల్లో తిరిగారా ఓల్డేజ్ వచ్చేస్తుంది తొందరగా కదా, సూట్ కానివి చేయకూడదు. ఈ కథలో మార్గం మాటలు అవే కదా, అది సారాంశం. అది చాలా బాగుంది. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. మంచి తమాషా కథ ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి. పల్లెటూరు కథ చెప్తాం. ఓకే. పూర్వం ఒక పల్లెటూరులోనట ఒక రైతుకి 2-3 పిల్లలు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళలో ఆఖరి వాడి పేరు సోములు. అయితే సోములు ఏంటంటే వీడు చాలా తెలివైనవాడు, ధైర్య సాహసాలు ఉన్నవాడు. కానీ వాడు తన తెలివిని తన సాహసాన్ని ఎప్పుడూ ప్రదర్శించేవాడు కాదు. నిండుకుండా వీడి సంగతి ఎవరికి తెలియదు అనేవాళ్ళు. అయితే ఓసారి వాళ్ళ పొలంలో నాట్లేస్తుంటే వాళ్ళ నాన్న ఇంటి నుంచి అన్నం తెమ్మన్నాడు. అంటే మన పొలంలో నాట్లేస్తే ఫ్రెండ్స్ 5-6-10 మంది కలిసి వేశారనుకో, వీళ్ళందరికీ అన్నం పెట్టే పూచి మందనమాట. అదే మన వైపు కంటే ఇది కొంచెము ఈ తిరుపతి చుట్టుపక్కల ఊళ్ళల్లో బాగా కనపడుతుంది. ఆ వైపు చిత్తూరు ఆ ప్రాంతాల్లో ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు సాయాలు వెళ్తాం అనమాట. ఒకళ్ళకొకళ్ళు సాయం వెళ్తారు. మీ పొలంలో ఇవాళ పని చేస్తాం, మా పొలంలో రేపు పని చేస్తాం. ఎవరి పొలంలో పని చేస్తున్నారో వాళ్ళు ఆ పూటకి సంకటేయటం. ఓకే. అది బాగా కనిపిస్తుంది. ఆ కథల్లో కూడా భలే కనిపిస్తాయి. ఆయన పేరు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి కథల్లో బాగా కనిపిస్తాయి. ఈ కుర్రాడు ఏం చేశాడు, అంబలి గాయించుకుని వాళ్ళ అమ్మతోటి అంబలి దుత్త పుచ్చుకొస్తుంటే పొలంలో ఏదో చిన్న చెట్టు వేరు కాలికి తగులుకుని ముందుకు పడ్డాడు. పడేసరికల్లా మా అంబలి దుత్త పగిలిపోయింది. వాళ్ళ నాన్న చెడతిట్టాడు. నిండుకుండా అంటే కుండ పగలేసావు నువ్వు, పనికి మాలిన వాడివి, ఓ మాట లేదు మంతి లేదు, ఓ ఇది లేదు అది లేదు, నీకేముందో నీకే తెలీదు అని తెగదిట్టి, ఇంట్లో నుంచి నీ బతుకు నువ్వు బతుకు, ఇక నేను పోషించలేను, బంగారం అంటే కుండ పగలగొట్టావు, కుండెడు అంబలు పగలగొట్టేసావు, పడబోసేసావు, ఇప్పుడు మళ్ళీ చేయించాలని తిట్టాడు. తిట్టేసరికల్లా సోములు అన్నాడు, ఇన్ని మాటలు పడి నేను మాత్రం ఎందుకుంటాను నాన్న, నాకు ఒక మంచిది ఇనప గద, ఉక్కు గద చేయించి ఇవ్వు, అది ఇవ్వు చాలు, నా బతుకు నేను బతుకుతా, నీ జోలికి నేను రానన్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఒక అరమణుగుతోటి ఇనుముతోటి ఒక గజ్జ చేయించాడు. వీడు దాన్ని పళక్కమని విరిచేసాడు. ఇది గట్టిగా లేదు, ఇంకా గట్టిది కావాలన్నాడు. ఒక మణుగు పెట్టి చేయించాడు. ఆ మణుగుది విరిచేసాడు, ఉంచేసాడు దాన్ని. తర్వాత 2 మణుగులు పెట్టి మంచి ఉక్కు గద ఒకటి చేయించి ఇస్తే ఆ గదని వీడు గట్టిగా నొక్కితే వంకర పోయింది, కానీ పర్వాలేదులే, ఇది పనికొస్తుంది, ఇది వాడుకుంటాను నేను అన్నాడు. ఆ గదని చేత్తో పుచ్చుకొని తన దారిని తను పోయాడు. ఆ కాలంలో పిల్లల్ని ఇట్లా వదిలిపెట్టేసేవాళ్ళు. వాడు బతుకుతాడు, ఫలానా వాళ్ళ అబ్బాయి నేను చెప్తాడు, తర్వాత ఎప్పుడు వచ్చి కనపడతాడు నాన్నకి. ఈ 25 ఏళ్ళు వచ్చినా మనమే వెనకాల పడి అమ్మా నాన్న అన్నం చూసి చిక్కుడుకాయ కూర ఇష్టం, వంకాయ వేపుడు ఇష్టం అంటా లేవు పాతకాలంలో. నాకు తెలిసిన కాలంలో కూడా పిల్లల్ని పనిలో పెట్టి వదిలేసేవాళ్ళు, ఊరికే మంచి చెడ్డ కనుక్కునేవాళ్ళు, కాచి కాపాడ్డా లేవు అసలు. అయితే ఈ పిల్లాడు వెళ్ళిపోయాడు, సోములు వెళ్ళిపోయి
ఆ ఊరు రాజుగారి దగ్గరికి పోయాడు. అయ్యా ఏదైనా పని ఇవ్వండి అంటే ఆయన ఏం పని చేస్తామన్నాడు. నాకు గొడ్లు కాయటం ఒకటే వచ్చండి, పశువులు కాస్తా, మా ఊళ్ళో ఆవుల్ని నేనే కాసేవాడిని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సరే మన దగ్గర బ్రహ్మాండమైన ఆవుల మంది ఉంది, ఏం జీతం కావాలో చెప్పు అన్నాడు. 2 పూట్ల అన్నం పెట్టి ఏడాదికి ఒక 100 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు. ఆయన అన్నాడు, జీతం ఎక్కువే వచ్చి అడిగావు, అయినా సరే ఇస్తా, ఆవులు మాయం కాకుండా చూసుకోవాలి నువ్వు, ఒక ఆవు మాయమైనా కుదరదు అన్నాడు. అంటే ఆవులు మాయమయ్యే లక్షణం ఉంది వీళ్ళ దగ్గర. సరే వీడిని పెట్టుకున్నాడు. వీడేం చేశాడు, తన ముక్కు కదా భుజాన్ని వేసుకుని పొద్దున్నే శుభ్రంగా ఇక్కడ వీళ్ళు పెట్టిన సద్దన్న తిని ఆవుల మందని తోలుకుపోయాడు. తోలుకుని మైదానం పైకి తీసుకెళ్తే కొడ్లది బాగున్నాయి రాజుగారి దగ్గర, మంచి మైదానం అంతా పచ్చిగా, రాజుగారి ఆవులు కాబట్టి ఎవరు అడ్డం పడేది లేదు. మధ్యాహ్నం అయ్యేసరికి భోంతరాళాలు దదరిల్లేలాగా ఒక పెద్ద రాక్షసుడు ఒకడు వచ్చాడు. అయ్యో, ఇవి వచ్చి ఎవడు రావాడు అని అరిచేశారు. కళ్ళు కంగారు పడి వీడు ఏమన్నాడు, ఎందుకన్నా అట్లా గరుస్తున్నావు, చెవులు పగిలిపోయేలాగున్నాయి, నీకేం కావాలి చెప్పు అన్నాడు. నాకు ఏదైనా కావాలన్నాడు. ఎందుకు, ఒక మంచి ఆవు ఏదైనా కావాలా, తీసుకుంటావా ఆవుని, తీసుకుపో, అరుపెందుకు దానికి అంటే సరేనన్నాడు. సరేనని ఏం చేశాడు, ఈ మొత్తం ఉన్న ఆవుల్లో ఒక బ్రహ్మాండంగా బాగా కండపట్టి ఉన్న ఆవును ఒకదాన్ని పట్టుకుని అడవి తీగలు తెచ్చి దాన్ని తిరగేసి కింద పడేసేసి కాళ్ళు కట్టేశాడు. ఓకే, రాక్షసుడు కట్టేసి, అరే కుర్రాడు ఇట్రారా, దీన్ని ఎత్తి నా భుజం మీద పెట్టన్నాడు. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, అట్టేట ఎత్తుతానన్నా, అట్లా ఎత్తలేను, నువ్వు ఓ పంచి ఈ 2 కాళ్ళకి మధ్యలో తలదూర్చు, తాళ్ళేసి కట్టేసావు కదా, తలదూర్చు, నేను మోపు చేసి పైకి లేవదీస్తా అన్నాడు. అనేసరికల్లా వీడేం చేశాడు, కాళ్ళకి 2టికి తాళ్ళు కట్టి వాటి మధ్యలో ఒక కర్ర పెట్టాడు. దాని మధ్యలోకి తలదూరిస్తే వీటితో లేవదీస్తాడనమాట. అదేలేండి, ఇది కొంచెం పాతకాలపు పద్ధతులు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎట్లా లేవదీస్తాడు అని. వీడేం చేశాడు, రాక్షసుడు ఇట్లా వంగి ఆ కర్రకి ఆవుకి మధ్యలోకి ఇట్లా తలదూర్చంగానే మనవాడు ఏం చేశాడు, ఆ వంచుతూ ఉండగానే ఉక్కు కాదు ఉందిగా వీడి దగ్గర పెట్టి పడేయాలి, మన తలకాయ పగలు కొట్టేశాడు. వాడు వంగాడు, చేతులు అవి ఏమీ వాడు స్వాధీనంలో ఉండవు, మనుషులు వంగినప్పుడు ఎట్లా స్వాధీనంలో ఉంటుంది. అవును అవును. అక్కడి నుంచి తలకాయ కొట్టేసి పటాపటా నడ్డి మీద దెబ్బలు కొట్టేశాడు. కొట్టేసరికల్లా ఆవు మీదకి వేయించి పక్కకు పడిపోయాడు. వాడు మెడ విరిగిపోయి చచ్చిపోయాడు రాక్షసుడు. వీడేం చేశాడు, ముందు ఆవు కట్లోడు తీసేసి దాన్ని చరిచి భయం తీర్చి దాన్ని వదిలేశాడు. అక్కడి నుంచి ఈ రాక్షసుడి మెడ అక్కడ వీడికి చిన్న చిన్న కత్తులు లాంటి సాధనాలు ఉన్నాయి. ఈ ఆవులతో పాటు వెళ్ళేటప్పుడు పులులు వస్తే ఉంటాయని చిన్నవి ఇచ్చారు అక్కడ వాళ్ళు, చిన్న సంచి లాంటిది. ఆ రాక్షసుడి కుత్తుకు కోసేసాడు. ఆ కుత్తుకని తీసుకెళ్ళి మెడని తీసుకుపోయి తలని చెట్ల గుబురులో దాచిపెట్టాడు. అక్కడి నుంచి పక్కన వాగు, నీళ్ళున్న వాగుంది, ఓ పక్క అంతా కొంచెం మేటగా ఉంది. అక్కడ కూర్చుని కాసేపు ఈ కర్రతో తవ్వి ఈ రాక్షసుడి శరీరాన్ని అందులోకి దొరికించేసి ఇసుక పోసి కప్పేశాడు. సాయంత్రం ఆవులు తోలుకుపోయాడు. రాజుగారు ఆవులన్నీ లెక్కెట్టిచ్చారు. అన్ని ఆవులు ఉన్నాయి. ఏమిటో విశేషాలు మైదానంలో అన్నారు. ఏమున్నాయండి, చక్కటి పచ్చికుంది, ఆవులు హాయిగా మేసాయి, ఇంకేముంది విశేషం అన్నాడు సోములు. ఇంకేం విశేషాలు లేవా అని అడిగాడు రాజుగారు. ఏం లేవండి అన్నాడు. ఇదేనండి విశేషం, ఇంకేముంటాయండి అన్నాడు. అనగానే నేను ఆశ్చర్యపోయాడు. సరే ఊరుకున్నారు. మర్నాడు మళ్ళీ ఆవులను తోలుకుపోయాడు మనవాడు. అన్నం తిన్నాడు, చక్కగా ఆవులను తోలుకెళ్తే మధ్యాహ్నానికల్లా 2వ రాక్షసుడు వచ్చేసాడు. వాడు అన్న, మా తమ్ముడేడ్రా, ఏం చేసావురా అంటే, నేనేం చేశానన్నా, ఆవును మెడబెట్టి పట్టి పంపించాను, నాకేం తెలుసు అంటే, సరే నేను కూడా ఆవును పట్టుకెళ్తాను. పట్టుకెళ్ళని సేమ్ మెథడ్, ఆ ఆవు 2 కాళ్ళు ముందు వెనకాల కట్టేసి మధ్యలో ఒక కర్ర దూర్చి తల అందులో పెట్టే లోపల వీడు వెనకాల నుంచి కొట్టేశాడు. ఈ రాక్షసుడు తలకాయ కూడా దాచేశాడు, బాడీ తీసుకెళ్ళి బాగులో దోసేశాడు. సాయంకాలం మళ్ళీ రాజుగారి దగ్గరికి పోయాడు. పశువులశాలకు వెళ్ళంగానే లెక్కెట్టారు, చూసుకున్నారు. ఏమిటి విశేషాలంటే, ఏమున్నాయండి, ఇవాళ మబ్బేసిందండి, అట్టే ఎండలేదు, ఓ జల్లు పడుతుందేమో అని కూడా అనిపించిందండి, అదేనండి విశేషం అన్నాడు. రాజుకి వింతగానే ఉంది, ఏదో జరుగుతోంది, ఏంటో తెలీదు. వాడేం చెప్పడు, వాడు ఎవరికీ చెప్పడేమీ, అన్నం తింటాడంతే, కులసాగా ఏ పిన్నలు వాయించుకుంటూ తిరుగుతాడు అటు ఇటు. ఏం లేదు. 3వ రోజు మళ్ళీ ఇంకో రాక్షసుడు వచ్చాడు. తుంపదగా ఇంతమంది వస్తున్నారని వాడిని కూడా ఇదే శాస్తి పట్టించాడు మనవాడు. ఓకే, వాళ్ళు తెలివి గల వాళ్ళు కాదు, బలం ఉన్న వాళ్ళు అంతే. వీడికి తెలివి బలము 2 ఉన్నాయి కుర్రాడికి. సాయంకాలం ఇంటికి వెళ్ళగానే రాజుగారు అడిగితే ఏమన్నాడు, ఒక ఆవు ఏం ఒప్పుగా వద్దండి, రేపు ఇంతుందేమో చూద్దారండి, దాన్ని తీసుకెళ్ళొద్దండి, కట్టేస్తానండి, అదేనండి విశేషం అన్నాడు. 4వ రోజు
ఒక ముసిలి రాక్షసి వచ్చింది వీళ్ళ దగ్గరికి, ఈ కుర్రాడి దగ్గరికి. ఏర్రా నా ముగ్గురు కొడుకులు ఏమైపోయారా, కనపట్టలేదు, నువ్వే ఏదో చేసావు వాళ్ళని అనేసి మీద పడింది. అది బక్కగా ఉంది కానీ రాక్షసి పళ్ళు గిళ్ళు భయంకరంగా ఉన్నాయి, మిడిగుడ్లు. అక్కడి నుంచి మనవాడు ఏం చేశాడు, ఆ మీద పడింది దాన్ని అది మీద పడుతుంటే పక్కకి తప్పుకుని కింద పడేలాగా చేశాడు. తన ముక్కు గద పెట్టి ఆ మూసలు దాన్ని కాళ్ళు విరగొట్టేశాడు. అది లబో దిబోమని ఏడ్చింది. ఒరే నాయన కాళ్ళు విరిగి నేనేం చేస్తాను రా, ఇక్కడ పడి ఉంటా మైదానంలో డేగలు గ్రాబందులు పీక్కుతుంటే చంపేయరా, నన్ను చంపేయరా అంటే నేను చంపేను, అసలు మీరేం చేస్తున్నారు ఇంతకాలంగా, ముగ్గురు వచ్చారు, నువ్వు నాలుగో దానివి అంటే అదేమంది, ఒరే మేము ఆవులను పట్టుకెళ్ళిపోయి తినేస్తాను రా, మా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది, రోజుకు ఒక ఆవు కావాలి మా నలుగురికి, మైదానంలోకి ఏ గొడ్డు వస్తే ఆ గొడ్ల నుంచి ఒక మందం నుంచి ఒక దాన్ని పట్టుకెళ్ళిపోతాము, రాజుగారు ఎంతమందినో మార్చాడు కానీ మేము గొడ్లను పడి, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు, మా గుంపులోంచి తీసుకెళ్ళడం సులువు, ఒక్క ఆవు అయితే దాని వెనకాల పడాలి, అవును పైగా అది వచ్చేస్తుంది అని చెప్పింది. చెప్పేసరికల్లా సరే ఏమంది, కాళ్ళు వేరు కొట్టేసావు, నన్ను చంపేయి అంటే ఊరికే ఎందుకు చంపుతాను నేను అన్నాడు. వాళ్ళు నన్ను చంపుతారని భయంతో చంపేశాను వాళ్ళని, నువ్వు నన్నేం చేయలేవు, ముసలిదానివి, నీ కాళ్ళేమో విరిగిపోయినాయి అనగానే బాబు నీ పుణ్యం ఉంటుంది, ఇలా ముందుకెళ్ళు, అక్కడ పెద్ద గుహ ఉంది, గుహ తలుపు తీసుకుని లోపలికి వెళ్తే ఓ పెట్టె నిండా బంగారం, ఓ పెట్టె నిండా వెండి ఉందిరా, కావాలంటే అవి తెచ్చుకో, ఇంకా అక్కడ ఎవ్వరు లేరు, మేము నలుగురం అయిపోయాం కదా, నన్ను చంపేయి అంటే ఆ ముసలిదాన్ని కూడా కుత్తు కోసేసి దాచేసాడు. ముసలమ్మని బాడీ ఏమో వాగులోకి తోసేసి మట్టి పోసేసాడు, తలకాయని తీసిపోయి ఆ చెట్ల బుర్రలో దాచేశాడు. 4 తలలు ఉన్నాయి అక్కడ. వీడేం చేశాడు, వెండి బంగారం పోయి 2 పెట్టెల్లో ఉన్న వెండి బంగారం తెచ్చుకున్నాడు. ఇట్లా వెండి బంగారం తెచ్చుకున్నవాడు ఎవరికి చెప్పకుండా ఉంటాడా, ఎవరో ఒకళ్ళకి చెప్పేయాలి, చచ్చిపోతారు లేకపోతే. అవునవును, వాడు వారితోటి మాట్లాడలే, చెప్పలా. 5-6 రోజుల తర్వాత వీడు ఒక రోజు ఆవుల్ని తోలుకుని ఇంటికి వెళ్ళేసరికల్లా రాజుగారికి కనపడడానికి వెళ్ళాడు. కనపడడానికి వెళ్తే ఎవరు రాజుగారి దేవుడిలో వాకిట్లో ఆయన లేడు. సాయంత్రం ఆవులు వచ్చే వేళకి ఆయన నుంచునేవాడు, వాళ్ళు లేడు. లోపల నుంచి ఏడుపులు పెడబబ్బులు వినిపిస్తున్నాయి, పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఏమైందండి అంటే ఒకడు 3 కన్నుల రాక్షసుడు ఇంకోడు ఉన్నట్టు ఆ ఊరికి రెండో వైపు. ఓహో, వాడు రాజకుమారిని ఎత్తుకుపోయాడు. వాడు ఏం చెప్పాడు, మీ వంటవాడికి ఇచ్చి రాజకుమారిని పంపించు, లేకపోతే నేను ఈ మొత్తం ఊరి మీద పడి విరుచుకు తింటానన్నాడు. ఇక ఏమీ చేయలేక ఇచ్చి పంపించాం. వంటవాడు రాజకుమారి పోయారు వాడి వెనకాల పడి. వంటవాడిని ఎందుకు పంపమన్నాడో తెలియదు, వండించుకోవడానికి ఏమో మరి బహుశా రాజకుమారినే వండిస్తాడా ఏం వండిస్తాడో తెలియదు. అక్కడి నుంచి కుర్రాడు అన్నాడు సరేలే నేను చూస్తానని ఓ పక్క నుంచి బయలుదేరాడు. ఎక్కడున్నాడు, 3 కన్నుల రాక్షసుడు ఒకడున్నాడు. వాడి కోసమని ఉత్తరం వైపు గుహల వైపుకు వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా బాగా వెళ్తే ఒక పెద్ద గుహ ఉంది. ఆ రాక్షసుడు ఆ గుమ్మంలో కూర్చుని ఉన్నాడు. యువతల ఒక బండ మీద రాకుమారి కూర్చుని ఏడుస్తుంది. వంటవాడు మాత్రం రాజకుమారిని అక్కడి దాకా తీసిపోయి వీడు ఒక బండ వెనకాల దాక్కుని చూస్తున్నాడు. ఆ 3 తలల రాక్షసుడు చూసేసరికల్లా వీడు ఈ మన సోముల దగ్గరికి వెళ్ళాడు. వీడి దగ్గర ఉక్కు గద ఉంది కదా, ఆ గదతోటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా వాడన్నాడు, ఎవడరా నువ్వెందుకు వచ్చావు, నాకు వంట ఉండేవాడు చాలు, నువ్వు అక్కర్లేదు, నువ్వు పశువులు కాసేవాడిలాగా ఉన్నావు అనేసరికల్లా వీడేం చేశాడు, ఈ ఉక్కు గద కాస్త వాడి మొహం మీద విసిరేసాడు. అయితే విసిరేసే సమయంలో ఏమైంది, వీడు బొక్క బొరలా పడిపోయాడు. అది బాగా బరువు ఉంటుంది కదా, దాన్ని టమ్మని వేసి భుజం మీద వేసుకోవాలి. కిందకి పడిపోయాడు. ముందుకు పడేసరికల్లా మోచేతి దగ్గర అంతా ఇట్లా చీరుకుపోయింది. రాకుమార్తె గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి వీడెవడో తనని రక్షించడానికి వచ్చాడని పమిడి కొంగు పర్రం జించి చేతికి కట్టుకట్టింది. ఈ మొహానికి దెబ్బ తగిలేసరికల్లా రాక్షసుడు కాస్త ఢామని వెలకిలబడ్డాడు. మొహాన్ని తగిలేసింది, ఇట్లా పడిపోయాడు. పడేసరికల్లా ఇవి ఏం చేశాడు, ఈ చేతి కట్టుకట్టించుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గద ఎక్కడుందో తెచ్చి వాడి మొహం మీద చిత కొట్టేశాడు. ఒక చోట దెబ్బ తగిలిన చోటే మళ్ళీ కొట్టాలి, కొత్త చోట కొట్టకూడదు. ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడే కొట్టాలి. ఒక 5-6 దెబ్బలు తగిలేసరికల్లా రాక్షసుడు కాస్త చచ్చిపోయాడు. కుర్రాడు ఏం చేశాడు, ముక్కు గద భుజాన్ని వేసుకుని వంటవాడికి అమ్మాయి గారిని ఇంటికి తీసుకుపో, మరి నేను పడుకుంటాను, నాకు నిద్ర వచ్చేస్తోంది, పొద్దునుంచి ఎండలో ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వాడికి రాకుమార్తె వ్యవహారం వాడికి ఏం అక్కర్లా, పని చేశాడు వెళ్ళిపోయాడు అంతే. వాడి పనులన్నీ అలాగే ఉంటాయి. అక్కడి నుంచి వంటవాడు ఏం చేశాడు, రాజకుమార్తెను వెంట తీసుకెళ్ళి ఏం చెప్పాడు రాజుగారికి. వాడికి ఏమర్థమైంది, సోములకి రాజకుమార్తె కావాలి, తనకు బహుమతి కావాలి, ఆ గోళలు లేవు. వాడు చెప్పడు. ఆ రోజు రాజుగారు ఏం ప్రకటించారంటే 3 కళ్ళ రాక్షసు నుంచి నా పిల్లని ఎవడు రక్షిస్తాడో వాళ్ళకి నా పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఓహో, వీడది వినలేదు, వాడికి ఆసక్తి లేదు ఆ సోములకి. వాడు పడిపోయాడు. ఈ వంటవాడు ఏం చేశాడు, నేనే
రాక్షసుని చంపేశానండి అని చెప్పాడు రాజుగారికి. రాకుమార్తెని లోపల తీసుకువెళ్ళిపోయి సేద తీర్చారు. ఆవిడకేదో అన్నం పెట్టి పడుకోబెట్టారు. వంటవాడేమో రాజుగారితో మాట్లాడాడు. అక్కడ రాజకుమార్తె లేదు. పొద్దున్న లేచేసరికల్లా వంటవాడితో మీకు పెళ్ళండి, రాకుమార్తెని పెళ్లి చేస్తానన్నాడుగా తండ్రి, ఎవరు రక్షిస్తారో వాళ్ళకి పెళ్లి చేస్తా, నేను రక్షించాను కాబట్టి పెళ్లి చేసేయండి అనగానే రాజుగారు మరి అన్నమాటకి కట్టుబడి వాడే తీసుకుపోయాడు మూడు కళ్ళ రాక్షసుడి దగ్గరికి. వాడే అక్కడి నుంచి మోసుకొచ్చాడు వెనక్కి. సో వాడితో కాబట్టి ఇక పెళ్లి చేయాల్సిందేనని నిశ్చయించుకున్నారు. మర్నాడు పొద్దున అమ్మాయి గారి పెళ్లి అని అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి రాజకుమార్తె ఏమో పని మనిషికి ఎవరికో చెప్పింది, కొంగ ఎందుకు చిరిపోయింది అమ్మగారు అని అడిగితే అదేనే ఆ కుర్రాడు ఒకటి నన్ను రక్షించాడు కదా, వాడి చేతికి కట్టానే అనేసరికల్లా ఈ చెలికెత్తపోయి వాడి దగ్గర చూసింది. వాడి చేతులకి గాయాలు లేవు, ఏమీ లేవు, చేతికి కట్టానంది ఆవిడే, ఇక్కడ ఏమి కాదనమాట అని అమ్మాయి ఏం చేసింది, మెల్లిగా ఆఫీస్ దాని ప్రిన్సెస్లో అందరికీ ప్రచారం చేయటం మొదలెట్టింది. వీడు కాదు ఇంకోటి ఎవడో ఉన్నాడు, వాడి చేతికి దెబ్బ తగిలిందిట, రాకుమార్తె కట్టుకట్టిందిట, కొంగేమో చిరుగుంది, పర్రుని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చిరిగిందంటే వాడి చేయి సన్న చెయ్యి అయ్యి ఉండదు, వాడెవడో బలశాలి, వంటవాడికి ఏం బలం ఉంటుంది, వంట చేసుకుంటాడు బోడిమొహం అని ఇలా చెప్తోంది. వీడికి వంటవాడి దిలాస ఏంటి, వాడు నిద్రపోతానని వెళ్ళిపోయాడంటే వాడికి లక్ష్యం లేదు, పైగా పశువుల కాపరి కంటే వంటవాడు నయం కాదు కొంచెం మరి, కాబట్టి నాకే ఇచ్చి పెళ్లి చేస్తారనుకున్నాడు. అక్కడి నుంచి రాజు కాసేపటికి మొత్తాన్ని మధ్యాహ్నానికి ఎవరికైతే ఈ పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్నారో వాడు రక్షించిన వాడు కాదు అనేది తెలిసిపోయింది. ఒక చెలికత్తి వచ్చి వీడు కాదట కదండి, కానీ వాడితోటే మీ పెళ్లి చేస్తున్నారండి అని చెప్పింది. రాకుమార్తె హుటాహుటని పరిగెత్తింది తండ్రి దగ్గరికి. నాన్న వీడు కాదు, మా అబ్బాయికి దెబ్బ తగిలింది, వాడెవడో నాకు తెలియదు, వాడు ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, దెబ్బ తగిలింది, మోచేకిందంతా ఇదంతా దొక్కిపోయింది, నేను నా చీర కొంగ కట్టాను, వాడెవడో కనుక్కో, వాడికిచ్చి నన్ను పిలిచి వాడు నన్ను రక్షించింది, నేను చూస్తుండగానే గద పెట్టి కొట్టాడు వాడిని. ఓకే, వీడు ఊరికే నన్ను తీసుకొచ్చాడు నాన్న, తెచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కాదు కదా నువ్వు చెప్పింది. వాడేమంటాడు, వాడు నేనే తీసుకొచ్చా కదా అంటాడు, తీసుకొచ్చిన వాడు కాదు, రాక్షసుడిని ఎవడు చంపాడో వాడికి ఇచ్చి కాపాడినవాడు అనేసరికల్లా అప్పుడు అసలు ఎవరు ఈ దారిన వెళ్ళారు అని వాడిని ఎంత అడిగినా వంటవాడు చెప్పలేదు, నేనేనంటాడు. రాకుమార్తె కాదంటుంది. అక్కడి నుంచి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అసలు ఈ దారి వెంబడి వెళ్ళిన వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేసేసరికల్లా ఒక 5-6 చెప్పారు. పశువులు కాచే సోములు ఇటు వెళ్ళాడు, వాడి భుజం మీద ఒక ఉక్కు గద ఉంది, ఈ పిల్ల చెప్పింది గద ఉంది వాడి దగ్గర అని. అక్కడి నుంచి ఈయన కబురు చేసి ఆ సోములు వచ్చాడు. సోములు రాగానే ఈ పిల్ల ఈ అబ్బాయి నన్ను రక్షించిందని చెప్పేసింది రాకుమార్తె. ఆయన రాజుగారు అడిగాడు, ఏమిట్రా నాయన నువ్వే చేసావు అంటే అవునండి అని. మరి చెప్పలేదేమిట్రా, ఏముందంటే అందులో చెప్పడానికి, అందులో పెద్ద మ్యాటర్ ఏముంది, అమ్మాయి గారిని తీసుకుపోయాడు, పిల్లని పెళ్లి చేసుకుంటాడో చంపేసి వంట చేసుకుంటాడో తెలీదు, మన దగ్గర గద ఉంది, ఓడి కొట్టాను పడ్డాడు చచ్చిపోయాడు, పెళ్ళి ఇంటికి చేరేదిగా, ఇంకా మీకు చెప్పేందుకేముంది ఇందులో ఊరని అనేసరికి ఇదేమిట్రా, మరి ఇంతకుముందు కూడా ఏమైనా ఇలాంటివి జరిగాయంటే జరగకేమండి, బోళ్ళు జరిగాయి, 3 రాక్షసుల్ని వాళ్ళ అమ్మని చంపాను, అక్కడ పెట్టాను కావాలంటే చూసుకోండి అన్నాడు. అక్కడి నుంచి నాకు వెండి బంగారం 2 పెట్టెలు నిండంటే ఆ రాజ్యానికి సరిపడా సంపద అది, ఓహో మా ఇంట్లో ఉన్నాయండి అన్నాడు. మరి నువ్వు ఎందుకురా పశు వృత్తి చేస్తుంటే, నా పని అదే కదండి, నాకు అదే వచ్చు, అందుకని నేను అదే చేస్తున్నాను. రాజుగారు ఆశ్చర్యపడి, నిండుకుండంటే ఇదే ఇట్లాగా, వాడికి డబ్బులు వచ్చినా వాడు తన పని మానలా అంతే, ఎవ్వరికీ చెప్పలే, తనంత సాహస కార్యం చేసినా చెప్పలేదు, కనీసం రాజుగారికి వీడిని నేను చంపా ఇదిగో మీ పిల్ల అని కూడా అప్పచెప్పలే. అమ్మాయి సేఫ్గా వెళ్ళింది, నాకు అంతే చాలు అన్నాడు. రాజుగారు చాలా సంతోషించి ఆ సోముల్ని తన అల్లుడిని చేసుకున్నాడు. సోములు వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడు, అప్రయోజకుడు అనుకుంటే వీడు ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని. తర్వాత ఆ రాజ్యానికి రాజు అయ్యాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే. మంచి స్టోరీ చెప్పండి అండి. చందమామ కథ చెప్దామా? పూర్వం ఒక కోయపల్లెలో, ఒక చిన్న పల్లెటూరులో ఒక కోయవాడు ఒక ఆయన ఉండేవాడు. పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టాక భార్య చనిపోతే ఆయనకి చుట్టుపక్కల వాళ్ళంతా ఏమంటారు, చంటి పిల్లలు ఉన్నప్పుడు ఆడది లేకుండా ఎట్లా చేస్తావు, నువ్వు వేటకు వెళ్తావు, నువ్వు ఊళ్ళోకి వెళ్తావు, అడవిలోకి వెళ్తే పిల్లల సంరక్షణకు ఆడది ఉండద్దు, ఇంటికైనా ఆడది ఇంటికి ఇల్లాలు ఉండాలని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. రెండో పెళ్లి చేస్తే అదొక రాకాసి, ఆవిడికి సవితి పిల్లలంటే గిట్టేది కాదు. ఈ పెద్ద పిల్లలు 2, ఒకడు సింగన్న, పిల్ల పేరు దుర్గాలు. సింగన్న తెలివైన వాడు, కొంచెం తప్పించుకోవటాలు అవి చాతొచ్చిన వాడు.
ఆ దుర్గాలు తెగ ఏడ్చేది చిన్నపిల్ల తల్లి సవితల్లి పెట్టే బాధలకి. అన్నిటికీ కసిరి కొట్టేది, వేళ్ళకి పెట్టేది కాదు, సగమే పెట్టేది. ఏదైనా తింటే ఎంతసేపు తింటావనేది, పని చేయించేది బాగా. చిన్నపిల్లతో అన్ని పనులు చేయించేది. దాని చేతులు పుళ్ళు పడిపోయి కాళ్ళకి దెబ్బలు తగిలి ఏడ్చుకుంటూ ఉండేది. పాపం సింగన్నకు బాధగానే ఉండేది. అయితే ఈ చెల్లెని తప్పించగలిగినంతసేపు తప్పించేవాడు, ఇది లేకపోతే లేదు. ఈ సవితల్లికి ఏమనిపించిందంటే, వీళ్ళని ఇట్లా ఏడిపించుకు తింటాం ఎందుకు, వీళ్ళని పీడ విరగడి చేసేసుకుందాం అని చెప్పి ఓ తెలిసిన చుట్టాల అబ్బాయిని ఒకరిని పిలిచి, ఒరే వీళ్ళని అడవిలోకి తీసుకెళ్ళాలిరా అని చెప్పి. పిల్లాడికి ఏం చెప్పింది, మనకి మందులు ఏవో కావాలి, మందులు నూరుకోవాలి, ఆ మందులకి కావాల్సిన మొక్కలు అడవిలో ఉంటాయి, పనివాడు వస్తాడు, నువ్వు వాడితో వెళ్ళు అని చెప్పింది. నువ్వు ఒకటే ఏం పోతావు, చెల్లిని కూడా తోడు తీసుకెళ్ళు అని చెప్పి చెల్లెల్ని కూడా పంపించింది. వాడు పిల్లాడు ఇదేదో ఎత్తేస్తుంది అనుకుని వాడు ఆడుకునే కాయ ఇవి ఉంటాయి రాళ్ళు, గులకరాళ్ళు, ఆటలాడుకునేవి. ఓ అన్ని గులకరాళ్ళని జేబులు పోసుకున్నాడు. వెళ్ళే దారిలో ఒకటి 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 వేసుకుంటూ వెళ్ళాడు. ఆ పనివాడు ఏం చేశాడు, అడవిలో ఒక చెట్టు కింద తీసుకెళ్ళి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను మళ్ళీ వస్తా, అక్కడెక్కడికో వెళ్ళి ఆ మొక్కలు ఏవో పీక్కొస్తానని ఇంకో దారి గుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిన దారినే మళ్ళాడు అనుకో, పిల్లాడికి అర్థం అవుతుంది, కొంచెం పెద్దవాడు కదా, ఓ 10-11 ఏళ్ల వాడు, 10-11-12 ఉన్నాయి. పిల్లకు ఒక 7 ఏళ్ల పిల్ల, 6-7 ఏళ్ళు ఉంటాయి. ఆ నుంచి ఈ పిల్లాడు ఏం చేశాడు, కొంచెం చీకటి మసలేసరికి ఓహో వీడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఈ రాళ్ళు వేసాడు కాదు, ఇవి ఒక్కొక్క రాయిని వెతుక్కుంటూ రాత్రికి వెన్నెల్లో కొంచెం మెరుస్తున్నాయి వేసిన రాళ్ళు. తను వేసిన వాటిని వాడు గుర్తుపడతాడు కదా, రోజు ఆడుకునే గులకరాళ్ళు. ఆ దారి వెంబడే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. చీకటి పడలేక ఇంటికి వచ్చిన పిల్లల్ని చూసి రుసరుసలాడిపోయింది సవితల్లి. ఏదో తిట్టింది. ఒక 4 రోజులు గడిపాక మళ్ళీ ఇంకొకరిని కేకేసింది. అయితే ఈసారి ఏం చేసింది, సమయం ఇవ్వాల. పిల్లాడికి ముందు రోజే చెప్పింది అనుకో, వాడు ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాడు వెనక్కి వచ్చేయటానికి. అప్పటికప్పుడు నువ్వు వెళ్ళమని పంపించింది. పంపిస్తే వీడేం చేశాడు, వాళ్ళ అమ్మ ఆవిడేం చేసింది, పిల్లడికి రొట్టెలు ఒత్తి, మాడిపోయిన రొట్టెలు అంత బెల్లము ఇచ్చింది. వీడేం చేశాడు, ఆ రొట్టెలు చిన్న చిన్న ముక్కలు చేసి వెళ్ళే దారిలో వేసుకుంటూ పోయాడు. వేసుకుంటూ వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళాక ఆ రెండో పనివాడి పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి ఎటో పోయాడు. ఇక రాల. వీడు రొట్టెలు వెతుక్కుంటూ వెనక్కి వద్దాం అనుకున్నాడు కానీ అడవిలో ఈ రోడ్ల మీద పురుగులు, చీమలు అవి ఇవి ఉండవు, తినేసినాయి. రొట్టెలు కాస్త ముక్కలన్నీ పిండి పిండి అయిపోయి ఎవరిది వేడి దారిని పట్టిన అవి పోయినాయి. దారి కనపడలా. ఇకేం చేస్తాడు, వెతుక్కుంటూ 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 ఈ చెల్లెల్ని వెంటేసుకుని ఏవో 2 కాయలు ఏవో కనపడితే ఆ 2 కాయలు, బెల్లం ముక్క ఒకటి ఉంది, బెల్లం ముక్క పెట్టి చెల్లెలకి తినిపించాడు. వాడు నడవడం మొదలుపెట్టాడు. వెళ్ళగా 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 కొంచెం వెన్నెల రాత్రులు వాడికి ఒక పెద్ద దేవాలయం ఒకటి కనపడింది. దేవాలయం నిండా సజీవ శిల్పాల్లాగా ఉన్న బొమ్మలు ఉన్నాయి. ఏమిటో సరే ఏమన్నాడు, చెల్లెల్ని కొంచెం గట్టెక్కించి నుంచోబెట్టి దాని మీదగా ఏవో చెట్లు కనపడుతున్నాయి, పైకి ఎక్కితే వెలుతురు బాగా కనపడుతుంది, ఇంటికి దారి కూడా కనపడుతుంది, నువ్వు ఇక్కడే నుంచో అని ఆ గోపురం మీదకి ఎక్కాడు. ఎక్కేసరికల్లా అన్ని బొమ్మలు, మనుషుల బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి అవి. ఎక్కి ఎక్కి ఓ పక్క నుంచి ఓ చెట్టు ఏదో ఇట్లా వాలి ఉంది ఆ గోపురం మీదకి. దానికి నిండా కాయలు కనపడుతున్నాయి. పిల్లాడు ఏం చేశాడు, ఆశకి ఆకలిస్తుంది, మధ్యాహ్నం ఎప్పుడో తిన్న అన్నం పాపం, ఆ రొట్టెలు తినలేదు. ఇంత బెల్లం ముక్క నోటేసుకుని అంత బెల్లం చెల్లెలకే పెట్టేశాడు. కాయ ఒకటి పట్టుకు లాగబోయాడు. కాయ కోసాడు. కోసేసరికల్లా గంటలు గణ 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 మోగిపోయినాయి ఆ దేవాలయంలోవి. కాయ కోయగానే మోగినాయి. మోగేసరికల్లా ఆ దేవాలయం లోపల నుంచి ఒక గూడల్లి ఉంది. ఒక ఆవిడ బయటకు వచ్చి, ముస్సిలి మామ, అయ్యో ఏమర్రా పిల్లలు, ఏమిట్రా, ఎక్కడి నుంచి వచ్చారా అని కేకేసుకుంటూ వచ్చింది. కింద నుంచున్న 6-7 ఏళ్ల చిన్నపిల్ల, పైన ఎక్కిన కొంచెం పుష్టిగా ఉన్న పిల్లవాడు కనపడేసరికల్లా కేకేస్తుంది, రండిరా రండిరా, మా నాయనే అడవిలో తిరుగుతున్నారా, దారి తప్పిపోయారా, రండి రండి అని లోపల తీసుకుపోయింది. చక్కగా సుష్టుగా అన్నం పెట్టింది. పప్పు కూర అన్నీ వేసుకుని శుభ్రంగా తిన్నారు. తెల్లవారు లేచి మా ఇంటికి వెళ్ళిపోతామవ్వా అని చెప్పాడు. అలాగేరా, అంతకంటేనా అంది. కానీ తెల్లారి లేవలా సింగన్న. తెల్లవారేసరికల్లా ఒక గూడు లాంటి దాంట్లో ఎలా ఉందంటే, అది ఒక జైలల్లే ఉంది, గుహల్లే ఉండి జైలల్లే ఉంది. మంచానికి వేసి తాళ్ళకేసి కట్టేసి ఉన్నాడు వాడు. ఏ మంచం మీద పడుకున్నాడో ఆ మంచం మీద తాళ్లతో కట్టేశాడు. అయ్యో, తను జైల్లో ఉన్నట్టు అర్థమైంది వాడికి. తాళ్ళు తెప్పి చూస్తే కనపడుతోంది. ఏం చేస్తాడు, మంచం మీద పడి ఉన్నాడు. చెల్లి లేదని బాగా ఇదైపోయాడమ్మో, చెల్లి ఏమైపోయింది అని. అది మాత్రం అటు ఇటు తిరుగుతోంది.
దాన్ని కట్టేలా దీనికి ఇంతలో తాళం వేశారు ఈ జైలుకి. అక్కడి నుంచి ఆ పిల్లతోటి ఆ పని ఈ పని అన్ని పనులు చేయించేది ఆ ముసలిది. చెల్లెలు అన్నయ్య లేకుండా బయటికి పారిపోయి అదేం చేస్తుంది? అదే అంత ధైర్యం లేదు, పైగా పిరికి పిల్ల, అన్నిటికీ ఏడుస్తుంది అది. అన్నయ్య ఇక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడక్కడే తిరుగుతోంది. దానికో ముద్ద పెట్టేది. అక్కడి నుంచి వీడికి మాత్రం తిండికి లోటు లేదు. ఒక పూట ఏం చేసింది, మర్నాడు ఆ మంచం నుంచి గోడదీసి చేతులు కట్టేసి ఆ గోడ కానించి కూర్చోబెట్టింది. వాడు అక్కడక్కడే తిరగచ్చు కానీ జైలు నుంచి బయటికి రాకూడదు. రోజు మంచిగా వంట చక్కగా చేసి వీడికి తినిపిస్తుంటే సరే బాగానే చెల్లెలే పట్టుకొచ్చేది. ఏం చేసావు పని, ఇవాళ నువ్వేం తిన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే అది చెప్పేది. ఆ పని చేసా, ఈ పని చేసా, అక్కడ తిరిగా, ఇక్కడ తిరిగా, అవి తిన్నా అని అన్నయ్యకి అన్నం పెట్టేది తీసుకొచ్చి. రోజు చెల్లెలే మోసుకొచ్చేది. 3 రోజులకు ఒకసారి ముసలిది వచ్చి, ఏదిరా అబ్బాయి నీ చేతి వేళ్ళు నాకు అందించు అని అడిగేది. అది కొంచెం చీకటిగా అనిపించేది. చేతి వేళ్ళు బయటకు పెడితే ఆ చేతిని ఇలా ఇలా నొక్కి చూసి ఇంకా బలవలా అనేది. వీడేం చేశాడు, ఇదేదో ఎత్తేసిందని ఆ లోపలంతా చీకటిగా ఉందిగా, అటు ఇటు చేతులు కదిపి చూస్తే ఏవో ఎండు కట్టెలు పుల్లలు చాలా ఉన్నాయి. ఓ పుల్ల తీసి సన్నగా ఉన్నదాన్ని ఏదైనా నీ చెయ్యని దిచ్చు అనగానే ఆ పుల్లని దించడం మొదలుపెట్టాడు. ఆ ఎండు పుల్ల నొక్కి చూసి ఇంకా బలవలేదు అనేది. సరికి ఇది ఏదో చేస్తోందని అనిపించింది. అయితే ఏం చేస్తుంది, దుర్గాలు ఉందిగా పిల్ల, అటు ఇటు తిరుగుతూ అది చెప్పింది. అన్నయ్య ఇవాళ ముసలిమామ ఏం చేసిందో తెలుసా, పెద్ద పొయ్యి ఉంది లోపల, ఎక్కడో లోపల గదిలో. ఇప్పుడు పొద్దున పేడ మోసుకెళ్తోంది. ఎందుకో పేడ మోసుకెళ్తోందని నేను కూడా వెళ్ళాను. ఆ పేడ తట్ట ఇంత తట్ట ఈ పిల్ల మొయ్యలేదని అదే మోసుకెళ్తోంది ముసలమ్మ. పెద్ద పొయ్యి ఉంది, పొయ్యి అంతా అలికింది నున్నగా, కింద మంట పెట్టాలి దానికి, పైన ఇంత పెద్ద మూకుడుంది. ఎంత పెద్ద పొయ్యో ఎంత పెద్ద మూకుడో అని చెప్తే అమ్మో ఇదేదో వేస్తోంది వేషం అనుకున్నాడు. మళ్ళీ ఆ రోజు అలికిందని చెప్పిందిగా, ఆ మర్నాడు ముసలిమామ ఈ కుర్రాడిని అరే ఇది చెయ్యని తెచ్చగానే వీడు ఎండు పుల్ల అందించాడు ఎప్పట్లాగానే. అందించేసరికి వాళ్ళు నొక్కి చూసి బలవకపోయినా సరే ఇవాళ రాత్రి కవళిచ్చేస్తా అనేసరికి అమ్మో ఏదో చేస్తోంది అనుకున్నాడు. సరే చీకటి పడ్డాక ఏం చేస్తుంది, వరే నాయన బయటికి రారా, మీ చెల్లేమో చిన్నపిల్ల, నేనేమో ముసలిదాన్ని, నాకు ఓపిక లేదు, పొయ్యి వెలిగించాలి, అది పొయ్యి దగ్గర కూర్చొని విసురుదు కానీ రా అని పిలిస్తే తీరావాడు వెళ్ళి చూసేసరికల్లా ఆ పెద్ద మూకుడు, అది ఇంత సామాన్యం కాదు, ఒక మంచి పెట్టేంత మూకుడల్లే ఉంది. అది దాంట్లో నూనె పోసి పొయ్యి ఎక్కించింది. అక్కడి నుంచి కింద మంట పెట్టింది. ఆ పొయ్యి ఎంత పొయ్యి, పెద్ద గుహలాగా ఉంది. దానికి తలుపులు కూడా ఉన్నాయి. తలుపులు తీస్తారు. ఈ మన చైనా వాళ్ళ కథల్లో కనపడుతుంటాయి, మన చైనా వాళ్ళ వీడియోల్లో అడుగుని మంట పెట్టి నిప్పంతా తీసేసాక కేకులు బిస్కెట్లు అవన్నీ లోపల పెట్టి అవెన్ లాగా ఉంటుంది అన్నమాట, వేడిగా ఉంటుంది, తలుపులు వేసేస్తారు. అట్లా తలుపులు ఉన్నాయి దానికి. దీన్ని విసురుదు అనేసరికల్లా వీడన్నాడు, ఆ విసరటం మాకేం తెలుసు, మేము కోయవాళ్ళం కదా, అసలు పొయ్యే తెలియదు మాకు, ఇదేమిటో విచిత్రంగా ఉంది, పొయ్యి విసురు అని నువ్వే అంటున్నావు, విసరటం ఎలాగో కూర్చుని చూపించు, నాకు తెలియదు అన్నాడు. చేత్తో విసరాలి రా. సరే ఎక్కడ విసరాలి, చెయ్యాలి కదా, అదేదో నువ్వు చేసి చూపించు నేను చూస్తానన్నాడు. అనగానే ముసలిది ఏం చేస్తుంది, ఓరిని 12 ఏళ్ల కుంకవి నీకు అది కూడా రాదుట్రా అని చక్కగా ఆ పెద్ద పొయ్యికి ఎదురుగుండా చిన్న పీట ఉంటే పీట మీద పొందిగ్గా ఇట్లా గొంతు కూర్చుని విసిని కనిపెట్టి ఇట్ట విసురుతూ ఇట్టాగే రాను. ఈ పిల్లాడు ఏం చేశాడు, పక్కన నుంచి చూస్తున్నాడు కదా, ఈ ముసలమ్మ నా పీట మీద నుంచి ఒక్క తోపు తోసాడు ఆ పొయ్యిలో పడేటట్టుగా. అది ఎంతుంది, గంగాళం అంతా నోరు తెరుచుకుని ఉంది ఆ పొయ్యి. ఈ ముసలిదేళ్ళ పొయ్యిలో పడంగానే వీడు దాన్ని ఒక కర్రపేట పెట్టి లోపలికి తోసేసి తలుపులు వేసేసాడు. లోపలికి వెళ్ళిపోగానే గంటలు గణ 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 మోగటం మొదలుపెట్టినాయి. అంతకుముందు గంటలు ఎప్పుడు మోగినాయి, వీడు మామిడికాయ పండు కోసినప్పుడు. అక్కడి నుంచి ఆ గోపురం మీద ఉన్న విగ్రహాలన్నీ మనుషులైపోయినాయి. అందరూ మనుషులే. అందరూ బిలబిల్లాడుతూ పరిగెత్తుకొచ్చారు. ఏదో అయ్యింది ముసల్దానికి, అందుకే మేము ఇలా మామూలుగా అయిపోయామని వెతుకుతూ లోపలికి వచ్చేసి వీడేం చేశాడు, ఈ లోపల ముసల్దాన్ని తోసేశాక ఈ చెల్లెలు చేయిపుచ్చుకుని ఇది ఎక్కడుంది, మామూలుగా వీళ్ళు రోజు తిరుగుతున్న చోట్లేదు, ఎక్కడో లోపల ఉంది. వీడు గుళ్ళోకి రావటమే వాడికి తెలుసు. ఆ గోపురం లోపలికి అదో గుహలా ఉంది, అది పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. వీడు బయటకు వచ్చేసరికి గోపురం మించి మనుషులంతా దిగేశారు కిందకి. భలే 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 పని చేసావు, ఏం చేసావు ముసల్దాన్ని అని అడిగారు. ఏం చేసావంటే నేను పొయ్యిలో దోసేసానంటే పద పొయ్యి ఎట్లా ఉందో చూద్దామన్నారు. అక్కడ ఏమైందో పొయ్యిలో ఏమైందో చూడాలిగా. ఈ గుంపంతా వచ్చారు మనుషులు, పిల్లలు కాదు మనుషులే వాళ్ళంతా. వాళ్ళు
ఈ పిల్లాడు పిల్ల మళ్ళీ లోపలికి వెళ్తే ఆ పొయ్యి కాస్త ఒక విచిత్రమైన పెట్టెలాగా మారిపోయి ఉంది. పెట్టెల్లే కనపడుతోంది. దాని మీద రాసుంది, మాయదారి ముసలిదాన్ని మట్టు పెట్టిన మహానుభావులారా, నా మీదకి ఎక్కండి, ఈ గద్దె మీద ఎక్కి కూర్చోండి, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తా, ఏం కావాలంటే అది ఇస్తా. అనగానే చుట్టూతా చేరిన వాళ్ళని చప్పట్లు కొట్టారు, మీరే మీరే మహానుభావులు, మా ఎవరి వల్ల కాలేదు, ఎక్కండి ఎక్కండి ఎక్కి కూర్చోండి అని ఈ పిల్లాడిని ఎత్తి దాని మీద కూర్చోబెట్టి ఆ దుర్గాల్ని కూడా ఎత్తి దాని మీద కూర్చోబెట్టారు. మా ఇంటికి వెళ్ళాలి అనగానే ఆ పెట్టె బొక్క వదుటనే లేచేసి ఇంటికి తీసుకెళ్ళి రైమని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఒక పల్లకీలాగా అయిపోయింది అనమాట. అది మోసుకుంటూ వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. ఎప్పుడైతే ఈ పిల్లలు ఆకాశంలో నుంచి దిగేసరికి ఏవో మాయలు మంత్రాలు జరిగిపోతున్నాయి. అప్పటికి వీళ్ళు వెళ్ళిపోయి 10-15 రోజులు అయిపోయింది కదా. చుట్టుపక్కల వాళ్ళంతా తిట్టిపోస్తున్నారు, పిల్లల్ని పొట్టన పెట్టుకున్నామని. మొగుడు కూడా తిడుతున్నాడు. పిల్లలు చూడగానే సవితల్లి లేచకపోయింది, పరిగెత్తుకుంటూ పారిపోయింది అక్కడి నుంచి. తండ్రి పిల్లలిద్దరిని కావలించుకున్నాడు. చచ్చిపోయారు అనుకున్నాను రా నాయన, ఎలా తిరిగి వచ్చారంటే జరిగిందంతా చెప్పారు. ఆ పెట్టె ఏది అడిగితే అది ఇస్తుంది. వాళ్ళకి ఏముంటాయి సింపుల్ కోరికలు, ఏదో మాంసం కూర అన్నం అవే కావాలి. పల్లెటూరి వాళ్ళు కదా, వాళ్ళకి కావాల్సింది కోరుకుని ఆ ఊరికి కావాల్సినవి చేసుకుంటూ పిల్లలిద్దరూ తండ్రితోటి హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే అమ్మగారు. చిన్న కథ కదా. నమస్తే.